నేను కూడా అదే చెప్తున్నా. ఉత్కర్ష స్టార్ట్ అవుతుంది, ఫ్రెషర్స్ వచ్చిండ్రు. రే ఫ్రెషర్స్ ఇటు రండ్రా. ఇద్దరు ముందట రండ్రా. డిసెక్షన్ ఇంట్రెస్టింగ్ జరిగింది కదా. చాలా బాగుంది. నాకు ఏం కనిపించలేవు, బాగానే కనిపించాయి. రేయ్ ఈ సోదంతా కాదురా, ఈ క్రష్ ఎవరో చెప్పు ముందు. క్రష్ లేదా? నేను సెట్ చేపిస్తా. నైరా మ్యామ్. ఎస్ మ్యామ్. క్రష్ సెట్ అయింది కదరా, ప్రపోజ్ చేయి. ఓకే మ్యామ్. నువ్వు నా కోసం పుట్టకపోవచ్చు కానీ నా ప్రేమ పుట్టుకకు కారణం మాత్రం నువ్వే. ఐ లవ్ యూ నైరా. ఇంకేంద్రా, ఎంజాయ్. తేజ, వై ఆర్ యూ లేట్? ఇనాగ్రేషన్కి వచ్చిన బాగుండే కదా అసలు ఇనాగ్రేషన్. అవునరా, బాగుందిరా, సూపర్ అయింది అసలు ఈవెంట్. రే ఫ్రెషర్స్ ఇటు రండ్రా. రూమ్ నెంబర్ 32కి వచ్చేయండి ఇద్దరు. నేను వెళ్తాలేరా, నువ్వు రూమ్ వెళ్ళు. Absent ma'am. 222. I don't feel I lost in my dreaming. Is there more like us got me feeling like it's all too much every beating, but I can't give up. I'm still fighting. నీకు నేనంటే ప్రేమ లేదు, కెరీర్ అంటే ఫోకస్ లేదు. నా గురించి వదిలేరా. నువ్వు రేపు ట్రీట్ చేసే పేషెంట్స్ గురించి అయినా ఆలోచించావా? ఇదంతా వర్కౌట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. எனக்குள்ள கலக்குற ஆக்சிஜன் அளவ யாரவ யாரவ 100க்கு 100 அவதான் என்னவள. ఏడికి పోతుర్రా? వర్క్షాప్కి రా. అసలు ఎందుకు రావన్నీ? అరే నువ్వు కూడా రారా. నేను వేరే ఊర్లో ఉన్నాను రా, మీరు కానీ.
బార్కైతే చెప్పాను రా, వస్తా. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమివరమైనది ఎన్నాళ్ళైనా. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమివరమైనది. అరే రేపు ఇంటర్నల్స్ రా. బాధపడినవారు అరు నన్ను. సరే మూసుకొని రీల్ చూసుకుంటూ, ఓకేనా? అరే శ్రీనాథ్, నేను ఒకటి ఫిక్స్ అయ్యాను రా, సోలో ట్రిప్ పోతా. ఇదైతే ఫిక్స్ రా. అరే రేపు ఇంటర్నల్స్ రా. హలో గైస్. హరి రేపు ఇంటర్నల్స్ సెట్. సర్లే కానీ ఇంకా నువ్వు చెప్తా వింటావా? నీ చేయికేమైందిరా? ఇట్లా ఫ్రాక్చర్ అయింది మ్యామ్. మరి ఇంటర్నల్ సంగతి ఏంటి? మ్యామ్ సరే వెళ్ళు. ఇంటర్నల్ సెట్, ఇప్పుడు పైసలు సెట్ చేసుకోవాలి. హలో నాన్న, అర్జెంటుగా 10,000 కావాలి. అదే వర్క్షాప్ ఉంది కదా, దానికోసం. సరే ఏదో ఒకటి చేసి పంపిస్తాలే. ఓకే నాన్న. రే వరుణ్, అర్జెంటుగా నాకు కారు కావాలరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సూరజ్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు రా, వాడు వస్తాడు. ఏంది బ్రో, కారాన్ని జిప్సీ తీసుకొచ్చినావు? ఇదే కంఫర్ట్ బ్రో. ఎంబీబీఎస్ అంటే పేషెంట్ ప్రాణాలు మొత్తం మీ చేతుల్లో ఉంటాయి కదా. అదే బ్రో, హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్లో ఒక్కరి ప్రాణం కాపాడినా కూడా లైఫ్ లాంగ్ దిల్ క్వశ్చన్ ఉంటుంది భయ్యా. టీ తాగుతాం బ్రో. బ్రో అక్కడి వరకు హార్ట్ అటాక్ వచ్చింది, సిబిబిఓ సిపిఆర్ చేస్తారు కదా బ్రో. నువ్వు మెడికల్ స్టూడెంట్ కదా బ్రో. ఏమైంది బ్రో? వాడు చచ్చిపోయింది బ్రో నీ వల్ల. హలో నాన్న, వచ్చినాయా 10,000? ఎలా ఉందామని వచ్చావు, ఇలా తయారయ్యావురా? నేను ఇప్పుడు ఎన్ని ప్రాణాలు కాపాడుతున్నా కూడా ఆ రోజు కాపాడిన ఒక్క ప్రాణం గురించి ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను. అది నా లైఫ్లోకి ఏమైనా ఈవెంట్. మరి నీదేంటి?